హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం జెంటింగ్ హైలాండ్స్లో ఉన్న చిన్స్వి కేవ్స్ టెంపుల్కి వెళ్తున్నాము. మీరు కనుక లాస్ట్ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, దానికి కంటిన్యూయేషన్ ఇది. మనము కేబుల్ కార్ స్టేషన్లో దిగేసి ఎస్కలేటర్స్ మీదుగా కిందకు వచ్చేస్తే ఈ చిన్స్వి టెంపుల్ కనపడుతుందండి. అండ్ మనం ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ పక్కనంతా మనం నడుస్తూ ఉన్నప్పుడు అన్ని కేవ్స్ కనబడతాయి. బహుశా అందుకే దీన్ని కేవ్స్ టెంపుల్ అంటారు అనుకుంటాను. ఈ పక్కన పైనుంచి చూడండి వాటర్ ఫాల్ పడుతుంది. ఇది ఆ టెంపుల్లోకి ఎంటర్ అయ్యే దారండి. ఈ పక్కనంతా కేవ్స్ కనపడుతూ ఉన్నాయి కదా. ఈ కేవ్స్ మధ్యలోంచి మనము ఆ టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. ఇది ఒక చాలా మంచి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మీరు చూసారంటే చుట్టూ కొండలు అండ్ వాటి మధ్యలో పెద్ద లోయ అన్నీ చాలా అందంగా కనపడతాయి. ఇదండి ఈ ప్లేస్లోకి ఎంటర్ అవ్వగానే ఈ స్టాచ్యూ కనపడుతుంది. ఈయన ఈ జెంటింగ్ హైలాండ్స్ ఫౌండర్. సో ఆయన స్టాచ్యూ ఇక్కడ ఉందన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ 8 కల్లా ఇక్కడికి వెళ్ళాము. సో మేము వెళ్ళేటప్పటికైతే ఇంకా మబ్బులు వీడలేదు, చుట్టూ పొగమంచు. నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే ఆ ప్లేస్ చూడగానే చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళిన కాసేపటికి, మీరు ఈ వీడియోలో తర్వాత చూస్తారు, కాస్త స్కై క్లియర్ అయింది. చెప్పాను కదా, అప్పటి వరకు సన్నగా వర్షం కూడా పడింది. సో చాలా మంచి వెదర్. నాకైతే ఇలాంటి వెదర్ చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రావడం వల్ల చాలా బాగుంది అనిపించింది ఈ ప్లేస్. ఇక్కడంతా వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో రాసున్నారు, అవైతే మనకి చదవడం రాదు కాబట్టి పెద్దగా అర్థం కాలేదు. అండ్ ఇక్కడ ఏదో 2 చిన్న
టెంపుల్స్లా ఉండి పైన స్టాట్యూస్ ఉన్నాయి, మరి వాళ్ళ కింగ్స్కి సంబంధించే ఏమో. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్లో చూసారంటే కొన్ని విగ్రహాలు కనపడుతున్నాయి కదా, అవైతే వాళ్ళ మైథాలజీకి సంబంధించినవి, వాటికి సంబంధించిన స్టోరీస్ అక్కడ రాసున్నారు. బట్ అవి చదవాలంటే చాలా టైం పడుతుంది, అందుకనేసి చదవలేకపోయాను. అదే 9 స్టాచ్యూస్ కనబడుతున్నాయి కదా, సో ఆ స్టాచ్యూస్కి సంబంధించి. అండ్ చుట్టూ చూసారంటే మీరు ఎటు చూసినా కొండలే, అద్భుతమైన సీనరీస్. అండ్ చుట్టూ ప్లేస్ ఈ విధంగా ఉంది. మీరు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ బాగా చిల్ అవ్వచ్చు. అండ్ అక్కడ దూరంగా బుద్ధుడి విగ్రహం కనపడుతుంది కదా, చాలా పెద్ద బుద్ధ విగ్రహం. అదండి. ఇవన్నీ ఈ స్టాచ్యూస్కి సంబంధించిన స్టోరీస్ అన్నీ అక్కడ వెనక రాసున్నాయి. అండ్ ఇది చైనాలో ప్రాచీన కాలంలో, అంటే ఆ కాలానికి సంబంధించిన వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అనేసి దానికి సంబంధించిన స్టాచ్యూస్ పక్కన పెట్టున్నారు. అండ్ ఇది వ్యూ పాయింట్. సో ఇక్కడంతా మీకు చైనా కల్చర్కి సంబంధించిన విశేషాలే ఉంటాయి. ఇక్కడ ఒక టేబుల్, దాని చుట్టూ కూర్చోడానికి స్టూల్స్ లాగా చేసున్నారు, అంతా స్టోన్తోనే చేశారు. అండ్ టేబుల్ మీద వాళ్ళు ఆడే ఆ పాచికలు అంటారు కదా, అలాంటి వాటికి సంబంధించిన బోర్డు కూడా దానిలోనే చెక్కేసి ఉన్నారు. ఇక్కడ నుంచి చూడడానికి ప్రకృతి చాలా బాగుందండి. దూరంగా ఒక వాటర్ ఫాల్ కూడా కనపడుతుంది మీరు జాగ్రత్తగా చూస్తే. ఇక్కడ ఒక టెంపుల్ లాంటిది ఉందండి. ఇక్కడ 3 ఐడల్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్స్ లోపలికి వెళ్ళి అగరబత్తిల్లో అవి వెలిగించి వర్షిప్ చేస్తున్నారు.
ఇక్కడ దిగి వెళ్తే మీకు ఎదురుగా ఒక టాల్ స్ట్రక్చర్ కనపడుతుంది కదా, దానిలోకి వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఈ టాల్ స్ట్రక్చర్లో కనుక మనం వెళ్ళామంటే ఆ కింద లోకల్ పీపుల్ అంతా అక్కడ అగరబత్తీలు మళ్ళీ అవి వెలిగించి వర్షిప్ చేస్తూ కనపడ్డారు. అండ్ అది చాలా ఫ్లోర్స్ ఉంది. పైన లైబ్రరీ కూడా ఉందనుకుంటాను, నేను ఒక బోర్డు చూశాను. సో ఇదండి ఆ స్ట్రక్చర్. మేమైతే అక్కడికి దిగి వెళ్ళలేదు, టైం అయిపోతుంది అనేసి ఇంకా మళ్ళీ వెనక్కి బయలుదేరేసాం అన్నమాట. ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము, అంటే కేబుల్ కార్ స్టేషన్కి. సో ఆ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కేబుల్ కార్ ఎక్కేసి మళ్ళీ కిందకి ఫస్ట్ స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. అది ప్రీమియర్ అవుట్లెట్స్ స్టేషను. దానిలో అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ, ఆ షాప్స్ వాటికి సంబంధించిన బ్రాండ్స్ షాప్స్ ఉంటాయి. దాన్ని ప్రీమియం అవుట్లెట్స్ అని అంటారు. సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ పాటికి స్కై అంతా క్లియర్ అయిపోయిందండి, వర్షం ఆగిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.